హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @dana collection 235. ఈరోజు వీడియోలో మనకి డక్ డిజైన్లో టిక్ టాక్స్ అనేది ఎలా మేక్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా అనేది మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను, అందులో క్లియర్గా ఉండదని చెప్పేసి మీకు లాంగ్ వీడియో కూడా అనేది క్లియర్గా పెట్టడం అనేది జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ మేకింగ్ వీడియోస్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా అనేది ఉంటాయి. అలాగే మన ఛానల్లో మేకింగ్ వీడియోస్ ఇంకా అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇలా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళకి కూడా మీరు షేర్ చేయడానికి ఉంటుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చేసే డిజైన్ వచ్చేసరికి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ డక్ షేప్లో అనేది మనము వైట్ పేపర్ మీద పెన్ తోటి ఆ షేప్ అనేది డ్రా చేసుకుని నేను 2 లైన్స్ కింద డ్రా చేసుకున్నాను. ఒకవేళ మీకు డక్ డిజైన్లో అనేది కాదు, ఒక ఎస్ షేప్లో 2 డబల్ లేయర్ కింద ఎస్ షేప్ అనేది మీరు తీసుకుని ఇక్కడ మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ స్టోన్ లైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఆ స్టోన్ లైన్ అనేది తీసుకొని ఈ విధంగా అనేది అతికించుకోవాలన్నమాట. సో 2 లేయర్స్ కింద అనేది ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. 2 లేయర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో ఆల్రెడీ మన దగ్గర ఈ మెటీరియల్ అనేది అవైలబుల్గానే ఉంది. సో మీరు ఈ మెటీరియల్ ఒకటే కావాలి అన్న ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. పైన నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ డక్ థీమ్లోనే కాకుండా మనకి బటర్ఫ్లై మోడల్లో, అలాగే ఎలిఫెంట్ మోడల్లో, సో ప్యారెట్, పీకాకు, సో ఇలా కూడా ఈ థీమ్స్లో కూడా కిడ్స్కి అనేది నచ్చే విధంగా ఈ టిక్ టాక్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, రబ్బర్స్ కానీ ఇలా డిఫరెంట్గా చేయటం జరుగుతుంది కిడ్స్కి. మీరు ఎవరైనా ఇలా కస్టమైజ్ చేయించుకోవాలి స్పెషల్గా కిడ్స్ కోసం అంటే నేను పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ నెంబర్కి అనేది కాంటాక్ట్ అయ్యి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. అలాగే కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకి కూడా బ్యాంగిల్స్ కానీ, క్లిప్స్ కానీ, ఇన్విజిబుల్ చైన్స్ కానీ ఇలా ఏమన్నా కస్టమైజ్ చేయించుకోవాలి అంటే మీరు పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు పైన నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. అలాగే ఈ డక్ డిజైన్ కోసము మనము 2 లేయర్స్ అనేది కంప్లీట్ చేసాం కదా, మిడిల్లో అనేది మొత్తము గ్లూ వేసుకొని ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటూ రావాలి. సో స్టార్టింగ్లో అయితే వీటి సైజెస్ చెప్పలేదు కదా నేను. ఇవి వచ్చేసరికి 6K ఐ షేప్ కుందన్స్. మీకు అంటే లాకెట్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి 6K కుందన్స్ సరిపోతాయి. మీరు పెద్ద లాకెట్స్ అనేవి చేస్తున్నప్పుడు 8K యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే 6K ఐ షేప్ కుందన్స్ సరిపోతాయి. నేను పింక్ థీమ్లో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కుందన్స్ కూడా అనేది పింక్ కలర్వే అనేది యూజ్ చేస్తున్నాను అనమాట, 6K ఐ షేప్ కుందన్స్. అలాగే ఇప్పుడు నేను ఏదైతే డిజైన్ వేస్తున్నానో OHP షీట్ పైన కుందన్స్ యూజ్ చేసి డిఫరెంట్ థీమ్లో, అలాగే ఈ ఛానల్లో అనేది డిఫరెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచి. మీలో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఈ మోడల్కి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఆన్ చేసినట్లయితే ఇవి పెట్టిన వెంటనే మీకు రీచ్ అవుట్ అవుతాయి అన్నమాట వీడియోస్ అనేవి. ఇలా ఎప్పుడు ఓల్డ్ మోడలే కాకుండా కొంచెం న్యూ థీమ్లో కూడా అనేది మనము ట్రై చేయాలి కాబట్టి సో నేను న్యూగా అనేది ఇలా ట్రై చేస్తున్నాను. అలాగే బ్యాంగిల్ పైన కూడా OHP షీట్తో అనేది వర్క్ చేసిన తర్వాత సో దాని డిఫరెంట్ లుక్ అనేది మేక్ చేసి న్యూగా మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ అనేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను ఏవైతే వీడియోస్ అనేది పోస్ట్ చేసిన వెంటనే మీరు అనేది చూడొచ్చు అనమాట. అలాగే మేకింగ్ వీడియో క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోస్ చూసి అనేది మేకింగ్ చేసుకోవచ్చు. లేదు మేకింగ్ వద్దు మాకు కస్టమైజ్ చేసి ఇవ్వండి అని చెప్పేసిన పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను కస్టమైజ్ చేసి ఇస్తానన్నమాట. అలాగే బల్క్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం కాస్ట్ తగ్గుతుంది. అలాగే నార్మల్గా అనేది నార్మల్ కాస్టే ఉంటుంది. 1 పేర్ 2 పేర్ ఇలా తీసుకుని నార్మల్ కాస్టే ఉంటుంది. అలాగే షార్ట్ వీడియోలో ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇది వచ్చేసరికి నేను 70 రూపీస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చూడండి అంటే జర్కన్ కుందన్స్తో చేయటం జరిగింది. అలాగే
దీనికి యూజ్ చేసిన స్టోన్ లైన్ కూడా కాస్ట్ ఎక్కువే అనమాట. నార్మల్ స్టోన్ చైను 25 ఉంటుంది, 40 వరకు ఉంటుంది. అంత కాస్ట్ అనమాట ఇవి 1 మీటర్ వచ్చేసరికి. అలాగే జర్కన్ కుందన్స్ కూడా మీకు తెలిసిందే, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే. సో అందుకని క్లిప్స్ కూడా యూజ్ చేయాలి కాబట్టి పెయిర్ కాబట్టి నేను పెయిర్ వచ్చేసరికి 70 రూపీస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. మీరు బల్క్లో ఒకవేళ బల్క్లో తీసుకుంటే 65కి అలా అనేది పెయిర్ రావడం జరుగుతుంది. అలాగే హారం వీడియో కూడా అనేది వీడియో పోస్ట్ చేయండి అని చెప్పేసి అడగటం జరిగింది. సో అది నేను పోస్ట్ చేస్తాను. ఆర్డర్ వచ్చాక నేను అది కూడా అనేది చూసుకుని, ఒకవేళ ఆర్డర్ రాకపోయినా నేనే ఓన్గా అయినా మేక్ చేసి మీకు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ టిక్ టాక్స్ అనేవి ఈ డక్ థీమ్లో ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.